హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా తను మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. సరే, కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి ఇప్పుడు కావలసిన విషయం మాట ఏంటంటే ఈ 2వ లైన్లో మాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. హల్లెలూయా. ధన్యులుగా ఎంచబడిన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు మేలు కలుగును. మొదటిగా మనం ఏమి ఎంచబడాలి? ధన్యుడవుగా ఎంచబడాలి. హల్లెలూయా. ధన్యుడిగా మనం ఎంచబడకపోతే మేలు మనకు అనుగ్రహింపబడదు. 2 మాటలు అక్కడ ఉన్నాయి ఏంటి? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. అయితే మనం ధన్యుడిగా ఎంచబడాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో ఈ ధన్యుడు అనే మాటకి కొన్ని విషయాలను ఆయన బయలుపరిచాడు. నువ్వు ధన్యుడిగా ఎంచబడాలంటే ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి, ధన్యుడిగా ఎంచబడాలంటే ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి అని ఆయన కొన్ని విషయాలను బోధించాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. గమనించండి, మొదటి విషయంగా గమనించండి. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఆత్మ విషయంలో మనము దీనులై ఉండాలంట. ఆత్మ విషయంలో దీనత్వం మనకు ఉండాలి. ఆత్మ విషయంలో దీనత్వం మనలో కనబడి, ఆత్మ విషయం అని గమనిస్తే దైవత్వం, దేవుని విషయంలో ఏంటి, దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో మనము దీనులై ఉండాలంట. ఆత్మ విషయంలో అన్నప్పుడు ఆ ఆత్మ విషయం ఏంటంటే దేవునికి సంబంధమైన విషయాలు, దేవుడికి సంబంధమైన విషయాలు. కాబట్టి ఏంటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. చూడండి, మనం ధన్యులుగా ఎంచబడాలంటే ఆత్మ విషయంలో దీనులై ఉండాలి. 2వ విషయాన్ని గమనించడం. కింద అక్కడ రాశాడు అమ్మా, పైన 5వ వచనం 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు. హల్లెలూయా. ఏంటి, ఏ విషయమై ధన్యులంట? దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడాలంట, దుఃఖపడాలి. ఏంటి, ఏ విషయంలో దుఃఖపడమంటున్నాడు దేవుడు? బైబిల్లో అక్కడక్కడ కూడా రాశాడు. ఏంటి, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉండాలి. దేవుని విషయంలో మనం దుఃఖపడేవారిగా ఉండాలి. దేవుని విషయంలో మనము దుఃఖపడుతూ ఉండాలి. మన విషయంలో దుఃఖపడడం కాదండి, మన విషయంలో మనం దుఃఖం ఎప్పుడు పడకూడదు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. మనకు ఇది లేదు, అది లేదు, మేము అలా ఉన్నాము, ఇలా ఉన్నామని దుఃఖపడుతూ ఉంటాం మనము. కానీ అది మనకు కరెక్ట్ కాదు, అది సరైనది కూడా కాదు.
ఎందుకంటే దేవుడు అన్నాడు, మీ అవసరాలేంటో మీ నోటు నుండి రాకమునిపై నేను ఎరిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మన విషయంలో ఆయన అంతగా ఎరిగి ఉన్నాడు. అందు గురించి మనము మన విషయములో దుఃఖపడకూడదు. మనం ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. బైబిల్లో దేవుడు ఒక మాట ఏంటంటే, మీరు అడుగుచున్న ప్రతిదీ కూడా దేని నిమిత్తం అడుగుతున్నారంట? మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుచూ ఉన్నారు అంటాడు. ఆ విషయాన్ని మనం గమనించుకుంటే, మనము రివర్స్గా వెళ్తే మనము ఏ విషయంలో దుఃఖపడుతున్నాము? మన విషయంలో దుఃఖపడుతున్నాం. దేవుని విషయంలో దుఃఖపడట్లేదు. దేవుని విషయంలో దుఃఖపడలేకపోతున్నారు చాలా వరకు. దేవుని విషయంలో దుఃఖపడాలి. ఏంటంటే, అయ్యో దేవుని పని ఆగిపోద్దేమో, అయ్యో దేవుని పనిని కొనసాగదేమో, అయ్యో దేవుళ్ళు ఉన్న అవసరాలు ఏంటో, దేవుడు ఇంకా అవసరాలు తీర్చలేదే, దేవుడు ఇంకా సంఘంలో అవసరాలు తీర్చలేదే, మందిరంలో అవసరాలు తీర్చలేదని దాని విషయమై దుఃఖపడాలంట మనం. హల్లెలూయా. అది మనము ఎప్పుడు ఎలా దుఃఖపడాలి? దుఃఖపడువారు ధన్యులని దేవుడు చెప్పాడంటే మనం ఈ విషయమై దుఃఖపడాలి మనం. కానీ చాలా విషయాల్లో మనం అంటుంటాము, మనకు ఉన్న పరిస్థితిని బట్టి, జరుగుతున్న పరిస్థితిని బట్టి దుఃఖపడుతూ ఉంటాం. అది మనము దుఃఖపడవలసిన అవసరం కూడా లేదని సంతోషించమన్నాడు ఆయన. మీకు వచ్చే ప్రతి విషయాలను గురించి మీరు ఏమాత్రమును కూడా మీరు దుఃఖపడవద్దు. యెషయా గ్రంథంలో చాలా చోట్ల రాశాడు దేవుడు, మీరు మిమ్ములను ఓదార్చే దేవుడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరించేదని అంటాడు ఆయన. మీ దుఃఖమునకు ప్రతిగా పూదండనిస్తానన్నాడు ఆయన. అలా మనము ఆ చదువుకుంటూ వెళ్తే ఆ అధ్యాయములో చాలా విషయాలను మనకు బయలుపరిచాడు దేవుడు. అందుకనే మన విషయమై మనం ఎప్పుడు దుఃఖపడకూడదు, ఎన్నడూ కూడా దుఃఖపడకూడదు. దేవుడు ఆదామును ఆయన సృష్టించక మునుపు ఆయన ఆదాము కోసము సమృద్ధిని కలగ చేసి దానిని పూజించే వారు ఎవరు లేరని, దానిని పూజించడానికే ఆదామును సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. అందుకోసము మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ముందుగానే కలగ చేసే మనల్ని తర్వాత భూమి మీద పంపించాడు ఆయన. మన కోసం ఆయన సమృద్ధిని కలగచేసే దానిని పూజించడానికి దేవుడు మనలను భూమి మీద పంపించాడు. అందు గురించి మనము మన గురించి ఎప్పుడు కూడా మనము ఆలోచించకూడదు, దుఃఖపడకూడదు. దేని గురించి దుఃఖపడాలి? మనము దేవుని విషయమై దుఃఖపడాలి. హల్లెలూయా. నీవు దేవుని విషయం ఎప్పుడైతే నువ్వు దుఃఖపడుతూ ఉంటావో అప్పుడు నీవంట ధన్యురాలవు. హల్లెలూయా. నీవు ధన్యురాలవు. ఎప్పుడు? దేవుని గురించి నువ్వు దుఃఖపడినప్పుడే, దేవుని కార్యం గురించి నువ్వు దుఃఖపడినప్పుడు దేవుడు పరలోక రాజ్యము నువ్వు స్వతంత్రించుకుంటావంట. హల్లెలూయా. ఇంకా మూడో విషయం మనం గమనిస్తే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. మూడో విషయం చూడండి, సాత్వికులు ధన్యులు, వారిది పరలోక రాజ్యము వారిదే అంట. హల్లెలూయా. నాలుగో విషయాన్ని గమనించండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇది చూడండి, ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇదండి. హల్లెలూయా. ఇది ఎటువంటి విషయం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఏ ప్రాముఖ్యమైన విషయము? నీతి కొరకు. నీతి అంటే ఏంటి? దేవుని కార్యం. నీతి అంటే ఏంటి? దేవుని పని. నీతి అంటే ఏంటి? దేవుని మనం అనుసరించడము. నీతి అంటే ఏంటి? దేవుణ్ణి మనము బలపరచబడము. బలపరచబడము, దేవుని వాక్యానుసారంగా
జీవించడమే నీతి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా జీవించడమే నీతిమంతులు. చూడండి, నీతి కొరకు నువ్వు ఆకలి దప్పికలు గలవారు. నీతి కొరకు ఆకలి కొనవచ్చు. ఆకలిని ఆకలి ఎంతైనా కానివ్వండి, దప్పికలు ఎంతైనా కానివ్వండి, నీతి కోసము దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవునిలో నీతిగా ఎంచబడే కోసము, దేవునిలో నీతిగా ఎంచబడము కోసము అప్పుడు వాళ్ళు ధన్యులు. హల్లెలూయా, వాళ్ళు ధన్యులు. నీతి కోసం అంటే ఒక మాట మనం చెప్పేసేస్తే దాని మీద నిలబడము నీతి. హల్లెలూయా, మన దాని మీద నిలబడము నీతి. దాని మీద నిలబడకుండా మనము మాటలు చెప్పుకుంటూ వెళ్తాం అనుకోండి, అది నీతిగా ఎంచబడదు. అందుకనే దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటంటే నీవు నీలో నీతి కనబడాలి. హల్లెలూయా. నీతిని గురించి మనం ఆలోచిస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈ నీతిని మీద ఎన్నెన్నో ప్రసంగాలు వెళ్ళాయి, వేల సంఖ్యలో ప్రసంగాలు వెళ్తాయి. హల్లెలూయా, వేల సంఖ్యలలో ప్రసంగాలు వెళ్తాయండి ఈ నీతిని కోసము. నీతిమంతుల కోసము. నీతిమంతులు మొరపెడితే అంట యెహోవా ఆలకిస్తాడంట. నీతి అంట మనలను అన్ని విషయాలలో మనను శక్తిని అనుగ్రహిస్తుందంట. నీతిమంతుల నోరంట ఎంతో పరిశుద్ధమైనదంట. సామెతల గ్రంథంలో అంటాడు ఆయన. నీతిని గురించి సామెతల గ్రంథము ఈ సొలొమోన్ మహారాజు ఎంత చక్కగా రాశాడంటే అంత చక్కగా రాశాడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు, చాలా చాలా అనుభవించాడు. అనుభవించి తను ఆ సామెతల గ్రంథాన్ని మొత్తానికి రాశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎటువంటి వారై ఉండాలంటే మనము నీతి కొరకు ఆకలి దప్పికలు. చూసారా, నీతి కొరకు నువ్వు ఆకలి అంటే బైబిల్లో నీతి కోసము ఒక సహోదరుని గురించి రాయబడింది. నీతిని కోసం ఒక సహోదరుని బైబిల్లో రాయబడింది. యవ్వనస్తురాళ్ళు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తన భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె యవ్వన కాలములో ఆమె 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎలా గడిపినావా? చూడండి, 7 ఏండ్లు పెళ్లిమిట్టుతో కలిసి ఉండి బహుకాలము గడిచినదై చూడండి 84 సంవత్సరములు ఎదవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో. హల్లెలూయా. ఈమెలో మనం చాలా వరకు నేర్చుకోవచ్చండి. నీతి విషయంలో ఆమె ఎక్కడ తప్పిపోతానేమో అని, భక్తి విషయంలో నేను ఎక్కడ తప్పిపోతానేమో అని ఆమె ఆకలి దప్పికలతో ఉపవాసమున ఉందంట. 80 సంవత్సరాలంట మందిరములో ఉన్నా కానీ ఆమెకి ఇంకా ఆకలి తీరలేదంట, దప్పిక తీరలేదంటే ఏ ఆకలి కలిగి ఉందామా? దేవుని వాక్య విషయంలో ఆకలి కలిగి ఉందని. వాక్యాలు ఇంకా వింటూ ఉంటే చదువుతూ ఉంటే వింటూ ఉంటంట ఆమె ఇంకా ఉపవాసమే ఉందంట, ఇంకా ఉపవాసముతోనే ఉందంట. 84 సంవత్సరాలంట ఆమె ఆకలి దప్పిక ఆమెది తీరలేదంటని. చూసారా నీతిమంతులు ఎలా జీవించగలుగుతారు? ఇంకొక చోట కీర్తన గ్రంథంలో అంటాడన్న
నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వేస్తారంట. చూసారా, ఖర్జూర వృక్షం వలె ఉంటారంట వాళ్ళు నీతిమంతులు. నీతిమంతుల తల మీదంట ఆశీర్వాదం ఉంటుందంట. సామెతల గ్రంథంలో రాయబడింది. అతని తల మీద ఉంటుందంట ఆశీర్వాదం నీతిమంతులకు. నీతి మనలో కనబడాలండి, నీతి మనలో కనబడాలండి. దేవుని విషయంలో నీతి కనబడాలి. నీతి విషయంలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నీతి విషయంలో దేవుడు మనలో ఆయన ఉండి నడిపిస్తున్న ప్రతిదీ కూడా నీతికి సంబంధమైనదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము కిందకు వస్తే 5వ విషయాన్ని మనం గమనించుదాం. చూడండి, కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి వాళ్ళంటే వీళ్ళు కనికరము, కనికరము. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు కనుక మనల్ని కూడా ఏం కలిగి ఉండమంటాడు ఆయన? కనికరము కలిగి ఉండు. ఒకరిని ప్రేమించే మనసు. కనికరించడం అంటే బాధ వచ్చినప్పుడు కనికరించడము, సమస్యలు ఉన్నప్పుడు ఒకరిని బలపరచడము. కనికరం అంటే ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని వారి సమస్యల్లో, బాధలో, శోధనలో పాలు పంపులు పొందేవారిగా. అందుకని ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించడం అంటే కనికరము కలిగిన వ్యక్తే ప్రేమిస్తాడండి. కనికరము లేని వ్యక్తి వారిని ప్రేమించడు. అందుకనే అది కనికరమును కలిగి ఉండు. కనికరం అంటే మరొక విషయం, ఒక వ్యక్తి మీద జాలి పడడము. హల్లెలూయా. జాలి పడడము, వారి గురించి బాధపడడం, వారి సమస్యలలో పాలు పంపులు పొందడము. వారి సమస్యలో పాలు పంపులు పొందడం అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది తాగి గందరగోళం చేసుకునే వాళ్ళు ఉంటారు. వారికి కాస్త దూరం ఉండడం మంచిది. హల్లెలూయా. ఎవరికి మీద కనికరం కలగాలంటే దేవునిలో ఉన్న వారిలో, దేవునికి వెంబడిస్తున్న వారిలో, దేవునిలో ఉన్నప్పుడు వారికి వచ్చిన సమస్యలను గురించి కనికరపడాలి. అయ్యో వీళ్ళు దేవుళ్ళు ఎంతగా ఉన్న వారికి ఇంత సమస్య వచ్చింది అని ఆ కనికరము, అటువంటి నీతిమంతుల కోసం మనము కనికరించాలి. ఆయన దేవుళ్ళు ఇంకా అంత బలపడినప్పుడు, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వారిని మనము బలపరచడమే కనికరించడము. హల్లెలూయా. నీవేదైతే నువ్వు కనికరిస్తావు వారిపైన, నీ కనికర వారిపైన చూపిస్తావో దేవుడు అప్పుడంటే నీకు కనికరిస్తాడు. హల్లెలూయా. నీ మనుషులను కనికరిస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడు. నీ మనుషులను దూషిస్తే దేవుడు నిన్ను దూషిస్తాడు. అందుకనే మనం కనికరించడము మొదటిలో మనకి రావాలి. కనికరించడం మనలో రావాలి. దేవుని చేత మనము కనికరింపబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా 6వ విషయాన్ని మనం చదువుకుందాం. ఇది ఆ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూస్తారు. హల్లెలూయా. దేవుని చూస్తారు. దేవుని చూడాలి. దేవుని చూడాలి అంటే హృదయం ఎట్లా ఉండాలి? శుద్ధికరంగా ఉండాలి. హృదయం శుద్ధి ఉండాలి. హృదయం శుద్ధి లేకుండా దేవుని చూడాలి. దేవుని చూడాలంటే దేవుని చూడలేరండి. హృదయం శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడలేరు. హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అప్పుడంట దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడలేరు. దావీదు మహారాజు తన హృదయం గురించి ప్రార్థన చేస్తాడు.
హృదయం గురించి ప్రార్థన చేస్తారు. హృదయం ఏమైంది? చెడిపోయింది. తన హృదయము చెడిపోయింది. హృదయము చెడిపోయి ఉందండి. చెడిపోయిన హృదయమై ఉంది. ఆయన కాదు పాపం చేసింది, హృదయము. ఆయన ఎంచాడు, హృదయము పాపం చేసిందని ఎంచాడు ఆయన. హృదయంలోనే అన్నీ. అందుకనే మార్కు సువార్తలో ఒక మాట ఉంది, ఒక మనుష్యుడు అపవిత్రపరచబడడానికి కారణం ఏంటంటే మనుష్యుని లోపల నుంచి వచ్చిన వారిని అపవిత్రత పరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? వారి లోపల నుంచి వచ్చిన వారిని అపవిత్రత పరుస్తుంది. అనగా చూడండి, మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనమును, కుత్రికమును, కామ వికారమును, మత్సరమును, దైవ దూషణయు, అహంభావమును, అవివేకమును. ఇవి చూశారండి. ఈ చెడ్డవి అన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని. హల్లెలూయా. చూశారండి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? హృదయములో నుంచి వచ్చినాయి. దావీదు మహారాజు జారత్వము చేయటము కూడా అక్కడంతా చక్కగా రాయబడి 2 మాట నేరం జారత్వము హృదయంలో నుండి వచ్చింది. దావీదు మహారాజు చేసిన పని అదే, హృదయంలో నుంచి వచ్చి. అందుకని ఆయన ఎమ్మటే పోల్చేసేసాడు, దేవా నన్ను శుద్ధ హృదయమును నాకు కలుగ చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి హృదయం కలుగ చేయమన్నాడు? శుద్ధ హృదయము. శుద్ధ హృదయము దేవుడు మనకు కలుగ చేయాలి. శుద్ధ హృదయం మనము కలిగి ఉండాలి. ఒక్కొక్కటి మనము ఎంచుకోవాలి. అయ్యో మన హృదయము శుద్ధ హృదయం కావాలంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి. మార్కు సువార్తలకి వెళ్ళిపోవాలి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? మన హృదయం శుద్ధిగా ఉండాలంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయి? అపవిత్రమైన ఎన్ని ఉన్నాయి? మనను అపవిత్రపరచడానికి ఇవన్నీ ఒక్కొక్కటి మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మనం ఇంకనూ పాపాత్ములుగానే ఉంటామంట. బైబిల్ చెప్తుంది, నీ చేతిలో పాపము కనబడినప్పుడు వాటిని విడిచిపెట్టు. పాపం ఎక్కడ కనబడుతుందంట? చేతిలో కనబడుతుందంట. పాపము చేతిలో కనబడినప్పుడు వాటిని విడిచిపెట్టు. విడిచిపెట్టాలి మనం ఒక్కొక్కటి. దేవుడు విడిచిపెట్టమన్నాడు. అప్పుడు మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెట్టగలుగుతామో మనం ఎటువంటి వారం అంటే మనము ధన్యులము. హల్లెలూయా, ధన్యులము. వారు దేవుని చూస్తారు. హల్లెలూయా, దేవుని చూస్తారు. దేవుని కళ్ళారా చూస్తారు. దేవుడు వారి పక్షంగా ఉండి అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడు ఎంత విలువైన ఈ వీటిలో ఈ 5-6 విషయాలు మనం చదివిన దాంట్లో ఎంత విలువైన మాటలు ఉన్నాయో చూడండి. అయితే పాత నిబంధనను పోల్చే దేవుడు కొత్త నిబంధనలో దేవుడు బయలుపరిచాడు. పాత నిబంధనను పోల్వకుంటా ప్రభువు ఏ మాత్రము కొత్త నిబంధనలు ఆయన తెలియపరచలేదని. కొన్ని విషయాలు అంటారు ఏంటంటే దేవుడు పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కొట్టివేశాడు అంటారు. కానీ ప్రభు అన్నాడు, నేను నాకన్నా ముందున్న ప్రవక్తల ఆజ్ఞలను నేను
నెరవేర్చడానికి మాత్రమే వచ్చానంటాడు ఆయన. హల్లెలూయా. అవిట్లని నెరవేర్చడానికి వచ్చానంటాడు ప్రభువు. కనుక ఆయన చెప్పిన ఈ మాట, హృదయము శుద్ధి ఉండాలి. 6వ వచనము ఎటువంటిది? హృదయము శుద్ధి గలవారు. హల్లెలూయా. 7వ విషయాన్ని మనం గమనించుదాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడును. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, సమాధానపరిచేవాళ్ళు కొంతమంది ఉంటారండి. కొంతమంది ఉంటూ ఉంటారు, మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఎక్కడైనా మంట చెలరేగుతూ ఉందనుకోండి, కాస్త పెట్రోల్ తీసుకెళ్ళి ఇంకా దాని మీద పోస్తారు. కాస్త ఇంకా పెట్రోల్ పోస్తారు దాని మీద. దాన్ని ఆర్పే వాళ్ళు ఉండరు. ఎక్కడ గొడవలు జరిగాయనుకోండి, దానిని ఇంకా చలరెప్తారు, అక్కడిక్కడ తెంచేసేసి సమాధాన పరచరు. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, నువ్వు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారంట. సమాధానము లేని వారికి యేసు ప్రభువు అని దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. దేవుని కుమారుడుగా ఎంచబడ్డ తను ఒక పరిస్థితుల్లో ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ప్రజలందరూ వెంబడిస్తూ ఉన్నారు. ఆమెకి సమాధానం లేకుండా తరుముతూ ఉన్నారు. ఆమె పరిగెత్తుతా ఉంది. తిరిగి ప్రభువు వారి ఎదురు వచ్చాడు. వచ్చి వారితో ఉండి, ఏంటయ్యా ఈ అమ్మాయిని ఎందుకు తరుముతున్నారంటే, అయ్యా ఈమె పాపము చేసి పట్టబడిన స్త్రీ కనుక మోసే ధర్మశాస్త్రము ప్రకారంగా ఈమెని రాళ్ళు రువి చంపాలి. హల్లెలూయా. రాళ్ళు రువి చంపాలి. చూశారండి, వాళ్ళు ఆమెను ఎంతగా సమాధానం లేకుండా తరుముతున్నారో, సమాధానం లేకుండా ఆమె చేస్తూ ఉన్నారో. వారి మధ్యలోకి ప్రభు ఎంటర్ అయ్యాడు. అయ్యా, మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే మొదట ఆమె మీద రాయి వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరును కూడా రాయి వేయలేదండి. ఆమె చేసిన పని ప్రభుకు తెలుసు. ప్రభుకు తెలియదనేమి కాదు. వాళ్ళు పట్టుకున్నది నిజమే, వాళ్ళు పట్టబడింది ఆమె నిజమే. కానీ ప్రభు వచ్చి అన్నాడు, అమ్మా ఇక మీదట పాపము చెయ్యవద్దంటాడు. అంటే ఆమె పాపము చేత పట్టబడినామేనే. హల్లెలూయా. అందుకని ప్రభు మళ్ళా నీవు చేయవద్దు అని చెప్పంగానే ఆమె అక్కడికి ఆగిపోయింది. పాపం విషయంలో సమాధానం లేకుండా ఆమె దేవుని మాట చేత అక్కడ కట్టబడిపోయింది. అయితే చాలామంది అండి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. దేవుని వాక్యాన్ని వింటూ అదే పాపంలో జీవిస్తూ తిరిగి అనేకమైన విధాలుగా దేవుని మీద నిందలు మోపే వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. పాపము చేస్తారు, తిరిగి దేవుని యొద్దకి వచ్చి అలా కొనసాగుతూ ఉంటారు. అది కొన్ని సందర్భమును ఆలోచించాలి. అయ్యా, వాళ్ళు అంతగా పరిశుద్ధులైన వారు ఆలోచిస్తారు. నీతిమంతులుగా ఉన్నవారు ఏంటంటే వారు అంత పాపము చేస్తూ కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారయ్యా. వాళ్ళంతా పాపం చేస్తూ దేవుడు వారికి ఎలా క్షమిస్తారంటే వారికి క్షమాపణలు ఉండదు. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఆయన అన్నాడు, విత్తనాల గురించి చెప్పాడు. ఆయన విత్తనము జల్లేటప్పుడు అన్నాడు, ఇత్తేది మంచి విత్తనాలు వేసినప్పుడు మంచి మొక్కలు మొలవకుండా ఆ మంచి మొక్కల పక్కనే చుట్టుపక్కల ఏం మొలుస్తాయి?
పిచ్చి మొక్కలు మొలుస్తాయి. మొలిచినప్పుడు ప్రభు అని అక్కడ ఉన్న ఆ పంట విత్తనం వేసిన వాడు అంటారు, అయ్యా ఈ మొక్కలని నేను తీసివేసేస్తా అంటే ప్రభు అంటాడు, వారిని తీసివేయవద్దు, వారికి కూడా ఒక కాలము, సమయము, సందర్భం అనేది ఒకటి ఉంది. అప్పుడు వాళ్ళు అగ్నిగుండములో వేయబడతారు. అగ్నిగుండంలో వాళ్ళు వేయబడతారు. అందు గురించి వారిని గురించి మీరు ఏమీ కూడా మాట్లాడవద్దు. వారిని గురించి మీరు ఇంకా చెడ్డ ఆలోచనలు ఆలోచించవద్దు. ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. మన పంతుగా మనము ప్రార్థనలు చేస్తూ ఉండాలి. కనుక ఒకరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని ఎప్పుడు కూడా మనం వారిని చూసి ఆలోచించకూడదండి. మొదటిగా ఆయనకు మనం ఏమై ఉన్నాము? కుమారులై ఉన్నా. హల్లెలూయా. ఆయనకి మనము కుమారులుగా ఎంచబడ్డామంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ప్రభువుని పోలి నేను నడుచుకున్నాను కనుక మీరును. హల్లెలూయా. ఇదండి మనము నేర్చుకోవాల్సిన విషయము. ఎవరో ఏదో చేస్తున్నారని వారి గురించి మనం ఆలోచించకూడదు. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అందులో బైబిల్ చెబుతుంది, నువ్వు విశ్వాసం గల వారివో లేదో నిన్ను నీవే పరీక్షించు. ఇదే ఉదాహరణలు, ఇదే మనకు అనుభవపూర్వకమైన మాటలు. ఆయన చెప్పింది అదే. మనం పరీక్షించుకోవాలి. సమాధానము పరిచేవారిగా ఉండాలి. సమాధాన పరిచేవారిగా ఉండాలి. ప్రభు అతను యేసు దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు కనుక ఆయన ఎక్కడ పడితే అక్కడ సమాధానం లేని వారిని సమాధానపరిచేవాడు. సమాధానం లేని వారిని సమాధానపరిచేవాడు. కనుక మనము కూడా ఆయన కుమారులై ఉన్నాము కనుక మనము సమాధానపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పరిచేవారిగా ఉండాలి? సమాధాన పరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సమాధాన పరచకపోతే మనము దేవుని కుమారులుగా మనము ఎంచబడలేము. హల్లెలూయా. కనుక సమాధాన పరిచేవారిగా ఉండాలి. 7వ మాట. 8వ విషయాన్ని మనం గమనించుదాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అంట. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎవరిదంట? ఇప్పుడు నీతి కొరకు హింస పొందాలంట. నీతి కొరకు హింస పొందాలి. మన నీతి కోసం ఉండేటప్పుడు మనలను హింసించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నీతి కోసము మనలను ఎప్పుడు కూడా దూషించే వాళ్ళు మన పక్కనే ఉంటారు నాన్న, ఎక్కడ లేరు. అందుకని అక్కడ ఆయన చక్కగా రాశాడు. ఆయన ఏం కోసము? నీతి నిమిత్తము హింసపడు వారు ధన్యులు. అమ్మో చూడండి అండి, ఆమె ఎంత ప్రార్థన చేసుదో. అదే హింస అనేది అదే. అప్పుడు మన హృదయం ఏమనిపించేది? అబ్బా ఏం చెప్పారు వీళ్ళని మనం కొద్దిగా బాధపడతాం. అందుకనే అదే హింస. ఎంతో వీళ్ళు ప్రార్థన చేస్తారంటండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంత బైబిల్ తీసుకొని వెళ్తారో చూడండి. ఎంత ప్రార్థన పూర్వమని బైబిల్ తీసుకొని చూడండి. ప్రతి కార్యక్రమంలో వీళ్ళే ఉంటారు. మరి ఎవరు ఉంటారు? దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుని పిల్లలు లేకపోతే ఎవరు ఉంటారండి? దేవుని పిల్లలు లేకపోతే ఎవరు ఉంటారు? అది నువ్వు నీతి కోసం హింసపడితే ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొంతమంది మరొక రకంగా ఆలోచిస్తారు. వాక్యం ఏం చెప్తారండి కానీ ఏం ఉండదు బడాయి అని అంటారు.
అదొక రకమైన హింస, ఒక్కొక్కటి ఒక్కొక్క హింస. ఏడి మనము చేసేది నీతి కోసం చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేయటమైనా సరే, ప్రార్థనకు వెళ్ళడమైనా సరే, వాక్యాన్ని బోధించడమైనా సరే, దేవుని సన్నిధిలో పని చేయడమైనా సరే, ఏదైనా సరే మనము నీతి కోసము చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం చేస్తూ ఉన్నాం? మనము నీతి కోసం చేస్తూ ఉన్నాము. అయితే ఆ నీతి కోసం చేస్తున్నప్పుడు మనకు వచ్చే హింసలన్నీ కూడా, అవన్నీ కూడా మనలను ఎక్కడ చేరుస్తూ ఉన్నాయవి? పరలోక రాజ్యానికి అంట. హల్లెలూయా. పరలోక రాజ్యానికి స్వతంత్రం చేస్తుందని మనకి. వాళ్ళు దూషించారనో హింసించారనో వారి గురించి మనము ఎప్పుడు ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా మనకు ఆలోచన ఉండకూడదు. ఇది ఇంకొక విషయం చూడండి, మీకు ఇంత క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా. మనము భోజనం చేస్తూ ఉంటాం కదా, భోజనం చేస్తూ ఉంటాం. ఎక్కడైనా కానీ ఏంటి కుక్కలు చనిపోయి కంపు వాసన కొడుతూ ఉంటాయి చూడండి. ఏంటి కంపు వాసన కొడుతూ ఉంటుంది చూడు. ఆ వాసన భోజనం చేసేటప్పుడు గుర్తు చేస్తామా? చేయలేం కదా. ఏంటి అలాగనే హింసించే వాళ్ళు కూడా అటువంటి వారు, వాళ్ళు అంతటి కంపు కొట్టేవాళ్ళు వారిని మనము గుర్తు చేసుకోకూడదు. ఏంటి గుర్తు ఏమాత్రం చేసుకోకూడదు. మనం గుర్తు చేసుకున్నాం అనుకో భోజనం చేయలేం. అలాగనే ఏంటి మన దేవుని సన్నిధిలో వాళ్ళని గుర్తు చేసుకున్నాం అనుకో దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందలేము. వాళ్ళు అటువంటి వారి గురించి మనం ఏమాత్రము ఆలోచించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనను నీతిగా మనకు ఎంచాడు. మనకు పరలోక రాజ్యానికి దేవుడు మనకు ఇచ్చాడు. కనుక మనము అటువంటి నీతి కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. 9వ విషయం గమనించండి, కింద అక్కడే 11వ వచనంలో రాయబడింది, నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, ఇది ఎంత చక్కనైన మాట. లాస్ట్ 9వ మాటకి ఇచ్చాడు. పైనేమో ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క లైన్ ఇచ్చాడు. దేవుడు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క లైన్ ఇచ్చాడు. కిందకు వచ్చేసేవరికి ఈ 9వ వచనం వచ్చేసేవరికి ఎన్ని 2 లైన్లు పూర్తిగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇంత ఎక్కువ. ఇది ఎందుకు ఎక్కువ అంటే ఆ పైన ఉన్న ఆ 8 విషయాలను పోల్చి ఈ 9వ విషయాన్ని అక్కడ ఆయన మాట్లాడాడు. ఏంటంటే ఆయన నిమిత్తము, చూసారా, దేవుని నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు. హల్లెలూయా. అంటే దేవుడు చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉన్నారని ఆయన 2024 సంవత్సరంలోనే రాశాడు ఆయన. హల్లెలూయా. అప్పుడే బోధించాడు ఆయన. క్రితం అదే అప్పుడే రాశాడు ఆయన ప్రభు. అరే నాయన, ఇటువంటి వారు ఉంటారు, అలాంటి వారు ఉన్నారు. కనుక మీరు బాధపడవద్దు, ఇబ్బంది పడకూడదు, మీరేమాత్రమో దిగులు పడకూడదు, చింతించకూడదు అని ఆయన ఆ విషయాన్ని అంత చక్కగా చెప్పాడు. అంత చక్కగా మనలో బలపరిచాడు. మన మీద ఎన్ని చెడ్డ మాటలు పలికితేంట అన్ని శౌర్యులు బంగారాలు వస్తాయంట. హల్లెలూయా. ఎన్ని చెడ్డ మాటలు వస్తే అన్ని ఒక్కొక్క మాటకి ఒక్కొక్క శౌర్య బంగారం వస్తుంది. ఇక మీరు బంగారం సంపాదిస్తారా లేకపోతే ఏం సంపాదిస్తారు? హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? సంతోషించి ఆనందించండి, పరలోకమందు
మీ ఫలము అధికమవుతుందంటండి. హల్లెలూయా. ఏమవుతుందంట? ఫలము అధికమవుతుంది. ఇందానే కదా, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క శౌరి బంగారం. ఖచ్చితంగా అది దొరికిందని సంతోషించడమే. అదంతా పరలోకంలో అధికమవుతూ ఉంటాయి. అధికమవుతూ ఉంటే ఇక్కడ మనం చేసే ప్రతిదీ కూడా పరలోకములో మన ఇల్లు కట్టబడుతూ ఉంటుందండి. దేంతో కట్టబడుతూ ఉంటుంది? బంగారముతో కట్టబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ ఇల్లు మనమే కట్టేది. ప్రభు ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రికి దగ్గరికి వెళుతున్నాను. ఎందుకు వెళ్తున్నా? అక్కడ మీకోసము స్థలము సిద్ధపరచబడిందో లేదో అది చూసి నేను వచ్చి మరలా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. అంటే మన ఇల్లుని మనమే కట్టుకోవాలి. ఇక్కడైనా మనమే కట్టుకోవాలి, అక్కడైనా మనమే కట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఎలా మనం ప్రయాసపడతామో, దీనికోసము ఎంతైతే ప్రయాసపడతామో అక్కడ కూడా ఆ ఇల్లు కోసము అంత ప్రయాసపడాలి. ఇక్కడ ఇల్లు కట్టబడేది ధనము వలన మాత్రమే ఇల్లు కట్టబడుతుంది ఇక్కడ. కానీ అక్కడ మాత్రము ఈ 9 క్రియల వలన అక్కడ ఇల్లు కట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడిది డబ్బు వల్ల కట్టబడే ఇల్లు, అక్కడేమో క్రియల వల్ల కట్టబడే ఇల్లు. మన ఇల్లు మనకే కట్టబడుతుంది. హల్లెలూయా. మనమే కట్టుకోవాలి, అది క్రియల వలన కట్టుకోవాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు మొత్తం ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి ఆయన పోల్చి ఆయన మనని చెప్పాడు. అందుకనే మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు పరలోక రాజ్యము మీదే. హల్లెలూయా. హల్లెలూయా. మనము ధన్యులుగా ఎంచబడినప్పుడు మీకు మేలు కలుగునన్నాడు. భూమి మీద మనము ధన్యులుగా మనము ఎంచబడితే పరలోకంలో మనకు మేలు కలుగుతుందండి. మనకి ఏదైనా పరలోకంలో మనకు మేలు కలిగేదండి. భూమి మీద మేలు కలి ఈ భూమి మీద అవసరాలు తీర్చబడేయే, భూమి మీద అవసరాలు తీర్చబడేదే. కానీ మేలు కలిగేది మనకు పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో మనకు మేలు కలగాలంటే ఈ 9 లక్షణాలు ఇక్కడ రాశాడు దేవుడు. ఆయన బయలుపరిచాడు. మొట్టమొదటి ప్రసంగం అది ప్రభువు తెలియపరిచిన మాట ఇది. హల్లెలూయా. మొదటి ప్రసంగములో ప్రభు బోధించిన ఈ 9 మాటలలో ఇవన్నీ మనలో ఉండాలండి. ఇవన్నీ మనలో ఉండాలి. ఇవి మనలో ఉంటే ఒక్కొక్కటి కూడా మనము ఎంచబడతామండి. మీరు ఆయనకు వారసులుగా అన్నాడు కదా, ఇక్కడే చెప్పాడు కదా. మీరు ఎప్పుడైతే మీరు సమాధానపరచబడిన వారు ఉంటే ఆయనకు కుమారులు అవుతారు. మరి మనం ఆయన ఆస్తికి వారసులు ఎవరవుతారు? ఆస్తికి వారసులు ఎవరవుతారండి? ఆయన కుమారులు వారసులు అవుతారు. వారసులు అవుతారు. ఆయన ఆస్తికి వారసులు అవ్వాలంటే ఆయనకు కుమారులుగా మనము ఎంచబడాలి. ఆయన కుమారులుగా ఎంచబడినప్పుడు ఆయన మనకు సర్వ అవసరాలను ఆయన మహిమలో తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే 9 విషయాలు మీకు గుర్తు చేశాను. చెప్పండి ఇప్పుడు 9 విషయాల్లో మొదటి విషయం ఏంటి? మొదటి విషయం ఏంటమ్మా? ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఒకటి. రెండోది దుఃఖపడువారు ధన్యులు. రెండోది. మూడోది సాత్వికులు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు.
ఆ, 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 ఆ. ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఈ 9 విషయాలను ప్రభువు బోధించాడు. 10వ విషయాన్ని మనం గమనిస్తే అక్కడ ఏంటి, మహాజ్ఞాని అయిన సొలొమోను బయలుపరిచిన మాట ఉంది. 10వ వచనంగా మీరు అక్కడ రాసుకోండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధకము యొద్ద కాచుకొని, చూడండి, నా ఉపదేశమును వినువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ధన్యులు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరిచాడు. ఏమని మొదటిగా ఇతను ఏమంటున్నాడు? అనుదినము నా గడప యొద్దనే కనిపెట్టుకొని నా ద్వార బంధకము యొద్ద కాచుకోవాలంట. చూశారు, ఎక్కడ కాచుకొని ఉండాలి? ద్వార బంధకము దగ్గర కాచుకొని ఉండాలంట. ఇంకోటి, నా ఉపదేశము వినువారు. హల్లెలూయా. వాక్యమును, ఉపదేశమును వినువారై ఉండాలంట. ఏం వినువారై ఉండాలి? ఉపదేశములను వినువారై ఉండాలి. ఆ వాక్యము ద్వారాగా మనకి ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయండి. ఏంటి, కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఉపదేశం అనేది వాక్యము, వాక్యమే బ్రతికిస్తుంది. అది ఎప్పుడు? ప్రతిరోజు అంట. ఒకరోజు 2 రోజులు కాదు. ఏంటి, ప్రతిరోజు ఏంటి, ఆయన ద్వారబంధకం దగ్గర ఉండాలంట. ఆయన ద్వారబంధకం దగ్గర ఉంటే ఏంటి, ఆ వాక్యాన్ని వింటూ ఉంటే అది వారిని ఏంటి, శక్తిని అనుగ్రహిస్తూ ఉంటుందంట. కనుక దేవుడు ఈరోజు ఏంటి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. మేలు కలగాలంటే ఈ 10 విషయాలు మనలో ఖచ్చితంగా ఉండాలండి. అది అక్కడ ఇంకా ఆ ధన్యులు చాలా ఉన్నాయి. ధన్యుడు. హల్లెలూయా. ధన్యులు ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొన్ని విషయాల వరకే మనము ధ్యానం చేశాం. కనుక ఇది మనం జాగ్రత్తగా దీన్ని బట్టి మనము కొనసాగుదాము. దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.